మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, మనతో పాటు డాక్టర్ ముఖర్జీ గారు ఉన్నారు. వారు ప్రఖ్యాత ప్రముఖ కార్డియాలజిస్టు. గుండెకు సంబంధించిన వ్యాధులు, అనారోగ్యం నుంచి ఎలా మనం బయటపడాలి, గుండెను ఆరోగ్యంగా బలంగా ఎలా ఉంచుకోవాలి, మనిషి అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, అదేవిధంగా కరోనా వస్తున్న సందర్భంలో గుండెకి, వ్యాక్సిన్కి, కరోనాకి ఉన్న అనుబంధం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. జనరల్గా గుండెపోటు అనేది పెరిగినాయి, హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి, వయసుకు సంబంధం లేకుండా అన్ని వయసుల వాళ్ళకి వస్తున్నాయి. ఈ గుండెపోట్లు సంకేతం మనకని ముందుగా తెలుస్తుంది అసలు? అంటే గుండెపోటు వచ్చేదానికి కొంతమందికి సంకేతాలు తెలుస్తాయండి, కొంతమందికి తెలియవు. ఎలా తెలుస్తాయి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా కూడా గుండెల్లో మంటగా అనిపిస్తోంది అనుకోగానే ఏం చేస్తారు, కొంచెం ఏదో ఒకటి ఇనో తాగుదాము, లేకపోతే ఇంకోటి ఏదో వేసుకుందాం అని అనుకుంటారు. గుండెలో మంటగా అనిపించినప్పుడు అది నడిస్తే కనుక ఎక్కువ అవుతుంటే అది ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాలి. అలాంటి సిమ్టమ్ కనుక ఉంటే మనం ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మంట అయినా కావచ్చు, నొప్పి అయినా కావచ్చు, బరువుగా ఉండటం కావచ్చు, పట్టుకున్నట్టు కావచ్చు, ఏ రకంగా ఉన్నా మనం నడిచినప్పుడు కానీ, లేకపోతే మెట్లు ఎక్కినప్పుడు కానీ, మెరకెక్కినప్పుడు కానీ మనకి డిస్కంఫర్ట్ వస్తుంది అని అంటే మనం ఇమ్మీడియట్గా గుండెకి సంబంధించిన ప్రాబ్లం అని అనుకోవాలి. ఇది మొట్టమొదటి సిమ్టమ్. గుండెకి సంబంధించి మొత్తం 5 రకాల సిమ్టమ్సే ఉంటాయి. 5 రకాల సిమ్టమ్స్లో ఈ ఛాతీ నొప్పి అనేది ఒకటైతే, ఆయాసం ఒకటి. మనకి ఇంతకుముందు లేకుండా ఇప్పుడు కొత్తగా ఆయాసం వస్తుంది అనుకోండి. ఎస్పెషల్లీ షుగర్ ఉండే వాళ్ళకి నొప్పి రాదు కాబట్టి వాళ్ళకి మిగతా సంకేతాలు ఏమున్నాయో తెలుసుకోవాలి. దాంట్లో ప్రధానంగా ఆయాసం అనమాట. అంటే నడిస్తే కానీ, లేకపోతే మళ్ళీ ఎత్తెక్కినప్పుడు కానీ ఆయాసం ఇంతకుముందు లేని విధంగా వస్తుంది అనుకోండి, వాళ్ళని మనం జాగ్రత్తగా చూడాలి. మూడోది మనకి కళ్ళు తిరగటం లాంటిది. అంటే ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ నడిచినప్పుడు కనుక కళ్ళు తిరుగుతున్నాయి అని అంటే అది కూడా గుండెకి సంబంధించి. నాలుగోది గుండె దడ రావడం. అంటే గుండె వేగంగా కొట్టుకోవడం కానీ, నెమ్మదిగా కొట్టుకోవడం కానీ మనకి దడ కింద తెలుస్తుంది అనమాట. అంటే నార్మల్గా మన గుండె చప్పుడు మనకు తెలియదు. ఎస్పెషల్లీ మనం నార్మల్గా డే టు డే పనులు చేసుకునేటప్పుడల్లా గుండె మనకు తెలియదు. పడుకున్నప్పుడు మాత్రం కొంతమందికి వినిపిస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ ఎడమవైపు తిరిగి పడుకుంటే. బట్ అట్లా కాకుండా కొంచెం అబ్నార్మల్గా మన గుండె మనకు వినపడుతుంది అని అంటే అది కూడా మనకి గుండె జబ్బుకి చిహ్నం కింద భావించాలి. ఇక 5వ సిమ్టమ్ ఏంటంటే కాళ్ళకి వాపులు రావడం. ఇంతకుముందు లేకుండా ఇప్పుడు కొత్తగా కాళ్ళకి వాపులు వస్తుంటే మనం గుండెకి సంబంధించి ఆలోచించాలి. ఇవి మనకి వార్నింగ్ సైన్స్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, నడిచినప్పుడు మనకి ఛాతిలో పట్టుకున్నట్టు ఉండడం. ఇది మాత్రం ప్రజల్లోకి అర్థమైంది అని అంటే మనం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే చాలామంది గ్యాస్ అనుకుంటుంటారు, నడిచినప్పుడు మంట వస్తుంది కదా, మంట కదా వస్తుంది అని. మంట నడిస్తే రాదు గ్యాస్ ఉన్న వాళ్ళకి. నడిస్తే మంట వస్తుందంటే అది గుండెకి సంబంధించిందని తెలుసుకోవాలి. చిన్నవాళ్ళకు కూడా వస్తుంది కదా, అందరికీ అవే సిమ్టమ్స్ ఉంటాయి అన్ని వయసుల వాళ్ళకి? అన్ని వయసులో ఉండే వాళ్ళకి అలా ఉండవు. చిన్నవాళ్ళకి ఎస్పెషల్లీ నడిస్తే వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళు చూసుకోవాలి. బాగా పెద్ద అయిపోయిన వాళ్ళకి కానివ్వండి, లేకపోతే షుగర్ ఎక్కువ రోజుల నుంచి ఉన్నా, బీపీ ఎక్కువ రోజుల నుంచి ఉన్నా వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే లోపల ప్రాబ్లం ఉన్నా బయటికి నార్మల్గానే ఉండొచ్చు. పేషెంట్కి 3 రక్తనాళాల్లో తీవ్రంగా బ్లాక్స్ ఉన్నాయి, సర్జరీ చేయించుకోవాలి అని చెప్పాం. అసలు ఎందుకు తెలిసింది ఆవిడకి, ఎవరో సజెస్ట్ చేస్తే సిటీ కాల్షియం స్కోర్ చేయించుకుంది. ఆ కాల్షియం స్కోరు 1000 పైన ఉంది. అందుకని వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసినప్పుడు 3 రక్తనాళాల్లోనూ సివియర్గా బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్ ఉన్నాయి కదా, బైపాస్ చేయించుకోమంటే ఆయన అడిగిన మాట ఇది. అదేంటి సార్, మా అమ్మకి అసలు ఎప్పుడూ ఏమీ సిమ్టమ్స్ లేవు, కొంచెం కూడా ప్రాబ్లం లేదు అని. ఇప్పుడు మనకి ఎట్లా మనం చూస్తున్నాం టీవీల్లోనూ, ప్రసార మాధ్యమాల్లో మనం ఏం చూస్తున్నాం, నిన్న తిరుపతి కొండ ఎక్కువ వచ్చారు, లేకపోతే నిన్న ఏదో ట్రెక్కింగ్ చేసుకొని వచ్చారు, బాగున్నారు, ఇవాళ లేరు అనేది చూస్తున్నాం. అది ఎట్లా చూస్తున్నాం, ఈ బ్లాగ్స్ రోజులో అప్పటికప్పుడు వచ్చినవి కాదు, అవి లోపల ముందు నుంచే ఉన్నాయి, కానీ వాళ్ళకి తెలియట్లా. దీన్నే సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటారు. అంటే మనకి లోపల ప్రాబ్లం ఉంది, కానీ ఆ ప్రాబ్లం బయటికి వ్యక్తం చేయలేకపోతుంది, మనకు తెలియట్లా. సో అందుకోసమే కాకుండా ఇంకో రకంగా కూడా ఎలా తెలియదంటే, మామూలుగా కొంతవరకు బ్లాక్ ఉందనుకోండి, మనం బాగా ఎత్తెక్కామనుకోండి, 4 అంతస్తులు ఎక్కామనుకోండి, కొంచెం నొప్పి వస్తుంది అనుకోండి, నెమ్మదిగా ఏం చేస్తామంటే 4 అంతస్తులు ఎక్కడ మానేస్తాం, కొద్దిగా ఇబ్బందిగా ఉందని 3 అంతస్తులు ఎక్కుతాం, లేకపోతే లిఫ్టే వాడతాం. అప్పుడు నాకేం లేదు కదా అనుకుంటాం. అట్లా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం లిమిట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ యాక్టివిటీ. ఇప్పుడు ఒక 40 నిమిషాల్లో 4 కిలోమీటర్లు నడిచేవాళ్ళు 40 నిమిషాల్లో 2 కిలోమీటర్లే నడవడం మొదలు పెడతారు, స్లో చేస్తారు. అది ఇక మీరు 40 నిమిషాలు నడుస్తున్నారు, ఇంతకుముందు నడుస్తున్నట్టు ఎలా తెలుస్తుంది, తెలియదు. సో అట్లా మనకు తెలియకుండానే యాక్టివిటీ తగ్గించుకుంటూ రావటం వల్ల కూడా సిమ్టమ్స్ బయటపడవు. కాబట్టి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా మనం టెస్ట్ చేసి ముందు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మామూలుగా ఈ గుండె బ్లాకేజ్ అనేది వయసును బట్టి మారుతుంటుందా, పెరుగుతుంటాయా బ్లాక్స్? ఆయన చెప్తా ఉన్నారు నాకు బ్లాక్స్ ఉన్నాయి అని అంటే, నేను అసలు
బయట కాఫీ కూడా తాగనండి, ఇంట్లోనే కాఫీ తాగితే మళ్ళీ బయటకు వెళ్తే ఫ్రూట్స్ తప్ప నేను ఇంకేమీ తీసుకోను అని. సో అంత జాగ్రత్తగా ఉంటే మనకి జెనెటిక్గా మనకు ఉండే రిస్క్ మాత్రం ఉంటుంది. అంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మనం అంత జాగ్రత్తగా ఉన్నా, అంటే ఇప్పుడు మామూలుగా 60 ఏళ్ళకి ప్రాబ్లం రావాల్సింది, ఇంత జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ఆయనకి 70 ఏళ్ళకి వస్తుంది. సో రాకుండా ఉండదు, అంటే ఏజ్ పెరిగే కొద్దీ గుండె ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 90 ఇయర్స్ దాటింది అనుకోండి, 80% మందికి అలా ఉన్న వాళ్ళకి గుండె ప్రాబ్లమ్స్ ఉంటాయి 90 ఇయర్స్ దాటిన వాళ్ళకి. సో వాళ్ళు అసలు ఏం చేస్తారు, ఏమి చేయరు, బాత్రూమ్కి వెళ్తారు, తింటారు, కూర్చుంటారు, కాబట్టి సిమ్టమ్స్ లేకుండా ఉంటాయి. సో అందుకని ఏజ్ పెరిగిన తర్వాత ఏదైనా మనిషిని అస్తమయానికి తీసుకెళ్లేది గుండె జబ్బే. సో అట్లా నెమ్మదిగా ఏజ్ పెరిగే కొద్దీ అందరికీ వస్తుంది. అంటే మనిషి మరణాన్ని కూడా డిసైడ్ చేసేది గుండె ఆగిపోతే ద డెఫినేషన్ మనిషి వెళ్ళిపోయాడంటాను, డెఫినేషన్ గుండె అయిపోవడం. అంతే. సో గుండె ఆగిపోతేనే మనకు చావుని నిర్ధారించేదే గుండె ఆగిపోవటం. అదే దాని యొక్క డెఫినేషన్. అంటే ఇది క్యాన్సర్ ఉండనివ్వండి, ఇన్ఫెక్షన్ రానివ్వండి, కోవిడ్ రానివ్వండి, ఏదైనా సరే ఒక డాక్టర్ చూసి గుండె ఆగిపోయింది అని నిర్ధారించిన తర్వాతనే మనం మరణం కింద భావిస్తాం, ఇండియాలో ఎస్పెషల్లీ. మిగతా దేశాల్లో కొన్ని చోట్ల బ్రెయిన్ డెత్ అనేది సపరేట్గా ఉంటుంది. బ్రెయిన్ డెత్కి హార్ట్ ఆగిపోవడానికి మధ్యలో కూడా ఒక ఇది ఉంటుంది. కొంతమందికి బ్రెయిన్ పూర్తిగా చనిపోయిన తర్వాత హార్ట్ ఇంకా కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అవయవాలు సేకరిస్తాం. మీరు ఈ జపాన్ సీక్రెట్స్ అని కొన్ని చెప్తుంటారు కదా, బాగా జనం బాగా ఇంట్రెస్ట్గా కూడా వింటారు. అవి పాటిస్తే మనకి గుండెపోట్లు రాకుండా ఉంటాయా? అంటే మీరు ఒక్క విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక 10 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి గుండెపోటు రావడానికి. ఈ 10 రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం గట్టిగా కనుక కంట్రోల్ పెట్టుకోగలిగితే మనం 90% గుండెపోటుని నివారించవచ్చు. ఎంత? 90%. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోజు ప్లాస్టిక్లో వాటర్ తాగకుండా కాపర్ వాటర్ తాగారనుకోండి, మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం 1% తగ్గుతుంది. అంతే, అంతకన్నా తగ్గదు. బట్ గుండెకి సంబంధించిన జాగ్రత్తలు మీరు కంప్లీట్గా పాటిస్తే 90% గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. ఏంటి ఆ 10 రిస్క్ ఫ్యాక్టర్స్? మనం బీపీ కంట్రోల్ చేసుకోవడం, షుగర్ కంట్రోల్ చేసుకోవడం, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం, ఊబకాయం తగ్గించుకోవడం, మానసిక ఒత్తిడి అది తగ్గించుకోవడం. ఇట్లా మనకి అంటే ఆహారం జాగ్రత్తగా తీసుకొని, వ్యాయామం సరిగ్గా చేసి, మానసిక ఒత్తిడి తగ్గించుకొని, నిద్ర సరిగ్గా పోయి, మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం తెలుసుకుని వాటిని కనుక కంట్రోల్ పెట్టుకోగలిగితే గుండెపోటు వచ్చే అవకాశం 90% తగ్గుతుంది. మనం చేయలేం కదా. ఇప్పుడు మీరు ఇంత బాగుంటుంది, అంతా అయిపోతుంది, తర్వాత టాక్ అయిపోయిన తర్వాత పక్కనే ఫ్రెండ్ బిర్యానీకి రమ్మంటే బిర్యానీ తీసుకుంటాం, దాంట్లో కూల్ డ్రింక్ ఇస్తే కూల్ డ్రింక్ తాగుతాం. ఇక మనం ఏమేమి చేయకూడదని మనకు తెలుసో అవన్నీ మనం చేస్తూనే ఉంటాం. అంటే ఆ సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవటం ఖచ్చితంగా ఉండదు, ఎవరికీ ఉండదు. ఇంకెందుకు బతకడం? మీరు ఒక డిన్నర్కి వెళ్ళారు, డిన్నర్లో ఫస్ట్ ప్లేట్స్ తీసుకోవడం దగ్గర బిజీగా ఉంటుంది, తర్వాత ఇంకెక్కడ బిజీగా ఉంటుంది తెలుసా? డెజర్ట్ కౌంటర్ దగ్గర వెయిటింగ్. ఖచ్చితంగా ఏది వదలటలేదని, స్వీట్లు కానీ ఐస్ క్రీమ్లు కానీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఫుల్ బిజీగా ఉంటుంది. ఎంత పెద్ద పెళ్ళైనా, ఎన్ని కౌంటర్లు పెట్టినా. అంటే అందరికీ తెలుసు ఈ స్వీట్లు తినడం మంచిది కాదు అని, తెలియకుండా వాళ్ళు ఎవరు లేరు. అట్లా షుగర్ రా ఫామ్లో దాంట్లో బాగా ఆయిల్ ఉండి ఆ స్వీట్స్ తినడం అనేది ప్రమాదకరం అని అందరికీ తెలుసు, కానీ అందరూ తింటూనే ఉంటారు. కార్డియాలజిస్టులు మీటింగ్ పెడితే కార్డియాలజిస్టుల మీటింగ్లో కూడా డ్రింక్ కూడా పెట్టుకుంటారు. డ్రింక్ ఉంటుంది, బిర్యానీ ఉంటుంది, స్వీట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, గుండె జబ్బుల డాక్టర్లు కూడా. సో అందుకని మనకు తెలిసిన విషయాలనే మనం పాటించం కాబట్టి గుండె జబ్బుల డాక్టర్లు అలా బిజీగా బతికేస్తుంటారు. కాకపోతే మనం కనుక పాటించగలిగితే, నిజంగా జాగ్రత్తలను తీసుకోగలిగితే అసలు రాకుండా ఉండవని కాదు, కానీ ఆల్మోస్ట్ 90% గుండె జబ్బులు తగ్గుతాయి. దాంట్లో భాగంగా జపాన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ప్రధానంగా 2-3 ఉంటాయి వాళ్ళు చేసేది, అద్భుతంగా చేసేది. ఒకటి, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళకి లావు అనే మనుషులు కనపడరు అసలు. మీరు జపాన్ సీరియల్స్ కానీ జపాన్ సినిమాలు కానీ చూడండి, ఎక్కడ లావు అనే ఒక్క మనిషి కూడా కనపడ్డు, అంటే సైడ్ క్యారెక్టర్ కూడా కనపడ్డు, అంతా సన్నగానే ఉంటారు. ఈవెన్ విలన్స్ కూడా సన్నగానే ఉంటారు, వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా సన్నగానే ఉంటారు. సో అది ఒకటి. సో వాళ్ళు తినేది మళ్ళీ రైసే, కానీ ఆ రైస్ కూడా చాలా జాగ్రత్తగా తక్కువ తీసుకుంటారు. తక్కువ తీసుకోవడం అనేది కల్చరల్గా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు. మనకి ప్రేమతో కూడింది ఆహారం. ఇప్పుడు ఒక తల్లి తన బిడ్డ పైన ప్రేమని ఏ విధంగా వ్యక్తం చేస్తుంది? అన్నం తిన్నావా నాన్న అని అడుగుతుంది. ఇప్పుడు మీరు వాడు అమెరికా వెళ్ళనివ్వండి, ఆస్ట్రేలియాలో ఉండనివ్వండి, ఫస్ట్ ప్రశ్న అడిగేది అదే,
భోజనం చేసావా బాబు అని. సో అది మన ప్రేమను వ్యక్తం చేయడానికి మనం ఆహారాన్ని వాడుకుంటున్నాం. వాళ్ళ కల్చరల్గా వాళ్ళు ఏం వాడుకుంటారంటే తక్కువ తినటం అనేది వాళ్ళు ఒక ప్రైడ్ కింద భావిస్తారు. ఆహారం అలవాట్లలో ఆయిల్ తక్కువ ఉండటము, స్టీమ్డ్ ఫుడ్స్ తీసుకోవడము, ఇలాంటి వాటికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే మనసుకి నచ్చిన పనే చేసుకోవటం అనే దానికి వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇస్తారు. దాన్ని ఇకిగాయ్ అంటారు. ఇకిగాయ్ అనే పుస్తకం కూడా వచ్చింది. సో దాంట్లో ఇప్పుడు ఇక్కడ డాక్టర్ గారు ఒక ఆయన ఉంటారు. వాళ్ళ అబ్బాయి జపాన్లో వెళ్ళి పనిచేస్తుంటాడు. అబ్బాయి ఐఐటీలో సీట్ కొట్టాడు. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఫేస్బుక్ కానీ ఎవరైనా కళ్ళకద్దుకొని తీసుకోగలిగిన వ్యక్తి అని. అయితే ఆ వ్యక్తి జపాన్ వెళ్ళి స్థిరపడ్డాడు. పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు సార్ మావాడు అని చెప్పారు ఆయన. జపాన్లో టోక్యోలో ఉంటాడు. పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు అంటే, సార్ మనం పెద్ద ఇల్లు అంటే మనం ఆలోచన ఎట్లుంటే, ఏంటి సార్ పెద్ద ఇల్లు అని అంటే, ఒక 1500 SFT అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. చాలా పెద్దది, పెద్దది అంటే టోక్యోలో స్థలం ఎక్కువ ఉండదు కాబట్టి 1500 SFT అంటే రిచ్ పీపులే కొనుక్కోగలుగుతారు. ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఉండేది సార్, ఇప్పుడు మాకు ఒక గది సపరేట్గా ఉంది అక్కడ. ఏం సార్ మరి దాచేస్తున్నాడా కోట్లు ఏంటి మీ వాడు ఐఐటి కదా బాగా సంపాదిస్తున్నారు కదా అంటే, లేదు సార్ అక్కడ ఖర్చులకు పెద్దగా మిగిలేదే ఉండదు. మన ఇండియన్ ఖర్చుల ప్రకారం చూసుకుంటే 3.5 లక్షలు అట్లా వస్తాయి నెలకి. దాంట్లో ఖర్చులు పోను ₹1,00,000 మిగిలితే ఎక్కువ. ఖర్చులు ఎక్కువ అంటారు అక్కడ? ఖర్చులు ఎక్కువ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ మరి ఎందుకు సార్ అక్కడ ఉంటున్నాడు? ఇప్పుడు మరి ఎందుకు ఉంటున్నట్టు? ఇప్పుడు నెలకి ₹1,00,000 దాచుకోవడానికి ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళు చాలామంది దాచుకుంటున్నారు కదా. అక్కడ జీవన విధానం నచ్చింది వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండటానికి కానీ అన్నిటి దానికి ప్రాధాన్యత ఇస్తారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి చోటకి ఇప్పుడు మెట్రో స్టేషన్కి నడిచి వెళ్ళి మెట్రోలో ఎక్కి ఎక్కడ కావాలో అక్కడ దిగి అక్కడి నుంచి నడిచి వెళ్ళటం అది కామన్గా చేస్తారు. సో అంటే మనం వాకింగ్ చేయటానికి కానివ్వండి, మనం మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి కానివ్వండి, వీటికి విలువ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఆహారపు అలవాట్లకు కానివ్వండి. అంటే జపాన్ సీక్రెట్స్ అంటే మనం 1, 2, 3, 4గా ఏం చెప్పాలి సార్? ఫస్ట్ థింగ్ ఆహారం, రెండోది ఊబకాయం లేకుండా చూసుకోవడం, మూడోది వాళ్ళకి మానసిక ఒత్తిడి అస్సలు తగ్గించుకునే ప్రయత్నం చేయటం. సో ఇవే వాళ్ళ రహస్యాలు, వాళ్ళకి ఇంకేమి లేవు. ఒకటి బాగా ఎక్సర్సైజ్ చేయటం, మంచి ఆహారం తీసుకోవటం, రెండోది ఆ మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవటం. నిద్ర కూడా వాళ్ళు పెందలాడే పడుకుంటారు, మనలాగా ఉండదు. ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటుంటారు. అలాగే ఆహారం పాత్ర కూడా మీరు చెప్పారు కదా. సో ఆహారం పాత్ర కూడా కీలకమైంది. చాలా అండి, ఆహారం పాత్ర మెయిన్. అది ఆహారంతోనే మనకి మెయిన్ వచ్చేది. మనం వాళ్ళు తినే ఫుడ్ కూడా అట్లా ఉంటుంది, బ్లాండ్గా ఉంటుంది. మీకు ఉప్పు చాలా తక్కువ ఉంటుంది జపనీస్ ఫుడ్లో. మనకి ఇక్కడ చైనీస్ ఫుడ్ తీసుకుంటే మనకి ఎక్కువ సాల్ట్ ఉంటుంది, కానీ చైనా ఫుడ్లో సాల్ట్ ఉండదు. అట్లాగే జపాన్ ఫుడ్లో అసలు సాల్ట్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు అంత తక్కువ తీసుకుంటారు. మనం స్పూన్తో కానీ చేత్తో కానీ తింటాం, వాళ్ళు పుల్లలతో తింటారు. ఎంత తింటారు చెప్పండి? అక్కడే సైజే సరిపోయింది. పుల్ల ఏమి చెప్తాను, సైజ్ మ్యాటర్స్ అని. సైజ్ మ్యాటర్స్. మామూలుగా రైస్ అంటే మనకే రైస్, వాళ్ళకి రైస్ అన్నారు మీరు. అంటే కార్బోహైడ్రేట్స్ అనేది, అవాయిడ్ వైట్స్ అనేది కూడా బాగా మనకు వినపడుతున్న థియరీ కదా. సో వాళ్ళు తక్కువ క్వాంటిటీ తీసుకుంటారు, మనమేమో అన్నం ఎక్కువ, కూరలు తక్కువ తీసుకుంటాం, మన స్టైల్ తెలుగు వాళ్ళు ముఖ్యంగా. సో ఈ కార్బోహైడ్రేట్స్ అనేది ప్రమాదకరం కాదంటారా? ఖచ్చితంగా ప్రమాదకరం అండి. ఎక్సెస్ కార్బోహైడ్రేట్ తినడం అనేది ప్రాబ్లం అయిపోయింది. ఒకప్పుడు మనకి ఏంటంటే మనకి ఆహారం తక్కువగా లభించేది, పని ఎక్కువ ఉండేది. అప్పుడు కొంచెం అన్నం ఎక్కువ తిని పచ్చళ్ళతో తినటం అనేది అలవాటైపోయింది. ఇప్పుడు అలా కాదు, ఆహారం అందుబాటులో ఉంది, పోషక విలువైన ఆహారం అందుబాటులో ఉంది. అయినా మనం రైస్ ఎక్కువ తింటున్నాం, కూరలు తక్కువ తింటున్నాం. ఒకప్పుడు కూరలు లేక పచ్చడి వేసుకొని తినేవాళ్ళు, ఇప్పుడు కూరలు ఉండి కూడా అన్నం ఎక్కువ తింటున్నారు. అది పొరపాటు. మనం అది మార్చుకొని మనం కూరలు ఎక్కువ తీసుకొని కొంత మేరకు రైస్ని మనం మార్చుకొని చిరుధాన్యాలు తినగలిగితే మనం ఖచ్చితంగా మన ఆహారం కూడా బెటర్ అవుతుంది ఖచ్చితంగా. కాకపోతే మనం గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మన భారతదేశంలో 2 పంటలు ప్రధానంగా పండించారు, వరి, గోధుమ. దీనిపైనే కాన్సన్ట్రేషన్ ఉండేది. మనకి హరిత విప్లవాన్ని మనం చదువుకొని ఉంటాం. అది చేసింది ఇది. మనకి ఆహార భద్రత కొద్దిగా తగ్గిపోయిందని చెప్పి అప్పుడు దాకా మిల్లెట్స్ చాలా ఎక్కువ ఉండేవి, 40% మిల్లెట్స్ తినేవాళ్ళు. ఒక్కసారి హరిత విప్లవం రాగానే మనకి గోధుమ నార్త్ ఇండియాలోను, సౌత్ ఇండియాలో రైస్ తినడం ఎక్కువైపోయింది. సో వీటి ద్వారా మనకి ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అయిపోతున్నాయి. సో దానివల్ల మనం అది మార్చుకొని కొంతవరకు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే మిల్లెట్స్ కనుక తీసుకోగలిగితే మనం కొంతవరకు జబ్బులు తగ్గించుకోవచ్చు. అంటే జెనెటిక్స్ పాత్ర, మొబిలిటీ పాత్ర కూడా ఉంటుంది కదా హెల్త్లో? జెనెటిక్స్ పాత్ర చాలా ఉంటుందండి. ఇప్పుడు ఒక కార్డియాలజిస్టు అమెరికాలో బాగా నాకన్నా ఎక్కువ ప్రివెన్షన్ ఎట్లా మార్చుకోవాలి, ఎలా చేయాలి అని చెప్పే ఆ వ్యక్తి 55 ఏళ్ళకి చనిపోయాడు సడన్గా.
అప్పుడు అందరూ కొంతమంది హేళన చేశారు, ఇదేంటి ఇదేదో సెకండ్ చెప్పే బల్లి కుడితిలో పడినట్టు ఈయన చనిపోయాడు, ఇంత బాగా చెప్తాడు అందరికీ అని. కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా 40 ఏళ్ళు దాటి బతకలా, వాళ్ళకి అంత సివియర్ ప్రాబ్లమ్స్ ముందు నుంచి ఉన్నాయి ఫ్యామిలీలో. సో అంత ప్రాబ్లమ్స్ ఉండి కూడా ఆయన 55 ఏళ్ళ వరకు బతకటం, దాన్ని ఆయన జాగ్రత్తలు తీసుకోవడం అన్నీ చూపించాడు. కాబట్టి ఆయన జాగ్రత్తలు తీసుకున్నాడు, కానీ అది ప్రధానం కాదు. ఆయన చెప్పే మాట అబద్ధం కాదు. ఇప్పుడు ఆయనకేదో తొందరగా అయిందని చెప్పి ఆయన చెప్పే మాట అబద్ధం కాదు, అది అందరికీ ఉపయోగపడే మాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం చూస్తే 40 ఏళ్ళకి వెళ్ళిపోయారు గతంలో, ఈయన 55 వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం లాంగ్ లైఫ్. అయితే లైఫ్ స్టైల్ కూడా ఉంది కదా, ఇంత ఇంక్లూడ్ అయ్యింది కదా. లైఫ్ స్టైల్లో భాగంగానే మనకి ఫుడ్ లైఫ్ స్టైల్లో భాగంగానే ఇక ఇది కాకుండా వ్యాయామం అనేది కూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలి రెగ్యులర్గా 1 గంట కనుక రోజు నడిస్తే ఆ గంటలో 6 కిలోమీటర్లు అయ్యేటట్టు చూసుకుంటే చాలా జబ్బులు నివారించగలుగుతాం. అట్లా వాకింగ్ ఒకటి చేయటం, మెడిటేషన్ ఒకటి. మనం ప్రపంచానికి పరిచయం చేసాం మెడిటేషన్ అనేది, బట్ మనం చెయ్యం. మెడిటేషన్ చేయటం అంటే బ్రీతింగ్ అనుకుంటారు చాలామంది, మెడిటేషన్ చేయటం అంటే యోగా అనుకుంటారు చాలామంది. కాదు, మెడిటేషన్కి విడిగా పద్ధతులు ఉన్నాయి, యూట్యూబ్లో దొరుకుతాయి. నేను కూడా ఒక వీడియో చేసి పెట్టాను, మెడిటేషన్ అంటే ఏంటి, ధ్యానం ఎలా చేయాలి అని. సో ఆ రకంగా మనం మెడిటేషన్ చేసుకుని మనం కనుక బాగుంటే, ఒకటి ఎక్సర్సైజ్, ఇంకోటి మెడిటేషన్, తర్వాత నిద్ర అలవాట్లు. అందరూ కూడా నైట్ 2 గంటల దాకా మెలకు ఉంటారు. ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్ ఎందుకంటే 2 గంటల దాకా ఆడారు. ఎందుకు ఆడారంటే 2 గంటల దాకా మెలుకోండి టీవీలో అందరూ చూస్తారని వాళ్ళకి తెలుసు కాబట్టి. కమర్షియల్గా వీళ్ళు ఎవరు 2 గంటల దాకా చూడకపోతే వాళ్ళు 2 గంటల దాకా ఆడరు, చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అదే టైంకి ప్రసారం చేస్తున్నారు. ఎందుకంటే అలా నిద్ర లేకుండా చూస్తూ ఉంటారండి. యువత ఎవ్వరు కూడా 2 గంటల మందులు నిద్రపోవట్లేదు. పిల్లలందరూ కూడా మారిపోయింది. అది ఒక గొప్పతనం అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తెలియదు. దానివల్ల జబ్బులు వస్తాయనేది అందరికీ తెలుసు. జాబ్ చేసేవాళ్ళు ఉంటారు పాపం, బతుకు తెరువు కోసం నైట్ అమెరికన్ టైమింగ్స్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు పర్వాలేదు. బట్ అసలు కేవలం వినోదం కోసం నైట్ టైం మెలకు ఉండి మార్నింగ్ టైం నిద్రపోయి ఇట్లా ఆరోగ్యాలను పాడు చేసుకునే యువతను చూస్తే భలే బాధ అనిపిస్తుంది. ఏం చేయలేకపోతున్నాం, ఎందుకంటే వాళ్ళు మా ఇష్టం, మా జీవన శైలి ఇంతే, మేము ఇంతే ఉంటాం అని చెప్పే పరిస్థితి ఉంది. మనం మొబైల్ కూడా వచ్చి చేరింది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, మొబైల్ వల్ల మామూలుగా స్క్రీన్ చూడటం ఒక నష్టం అయితే, మొబైల్ వల్ల ఫుడ్ డెలివరీ యాప్స్తో ఇంకొక నష్టం జరిగింది. ఇప్పుడు మనకి 12ంటికి కావాలన్నా ఒక స్వీటు, ఒక బిర్యానీ ఇంటికి వస్తాయి నైట్ అర్ధరాత్రి కూడా. సో ఫుడ్ డెలివరీస్ ఏ టైంలో పడితే ఆ టైంలో మనం వెళ్ళి తీసుకొచ్చుకోకర్లా, కాస్త వెళ్తే కొన్ని క్యాలరీస్ ఖర్చు అయ్యాయి, ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు అంతే. మనం కూర్చోమంటే వాడు కావాలంటే హాల్లోకి కూడా తెచ్చిస్తాడు. సో అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక పక్క క్యాలరీస్ కరగట్లేదు, ఇంకో పక్క ఆహారం ఎక్కువగా అందుబాటులో ఉంది. ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఉంది వ్యసనాలు బాగా ఎక్కువైపోయినాయి. మనం ఇప్పుడు స్మోకింగ్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా స్మోకింగ్ తగ్గుతూ ఉంది, ఇండియాలో కూడా తగ్గుతూ ఉంది. కానీ ఇండియా 2 రకాల ఇండియా ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఒకటేమో సూపర్ రిచ్ ఇండియా, ఇంకోటేమో మిడిల్ క్లాస్ టు లోవర్ క్లాస్ ఇండియా. సూపర్ రిచ్ ఇండియాలో స్మోకింగ్ తగ్గిపోతుంది, మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్లో స్మోకింగ్ పెరుగుతూ ఉంది. నేను ఒక స్కూల్కి వెళ్ళాను, ఒక చిన్న ఇది చెప్పడానికి, వాళ్ళకి ప్రివెన్షన్ చెప్పడానికి, ఎలిమెంటరీ స్కూల్. దానికి వెళ్ళి పిల్లల్ని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేయాలని అడుగుతూ, మీలో ఎంతమంది ఫాదర్ స్మోక్ చేస్తారు అని అడిగాను. అడిగితే క్లాసులో 300 మంది చేతులు ఎత్తారు. ఇదే ఇంటర్నేషనల్ స్కూల్లో అంతమంది ఎత్తారు చేతులు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు స్మోకింగ్ తగ్గించుకుంటుంటే డబ్బులు లేని వాళ్ళు స్మోకింగ్ బాధపడుతున్నారు. ఎంత ప్రాబ్లం చూడండి. వీళ్ళకి గుండె జబ్బులు పెరిగితే వీళ్ళు దానికి చికిత్స తీసుకోవడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. కుటుంబం మొత్తం వీళ్ళ మీద ఆధారపడుతుంది. మగవాళ్ళే స్మోక్ చేసేది, ఆడవాళ్ళు కాదు. దాంతో ఒక కుటుంబ పెద్ద గుండె జబ్బు వచ్చి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆయన ఇంతకు ముందులాగా జీవనోపాధికి తీసుకోలేడు. పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది. అది డబ్బులు లేని వాళ్ళకి. అక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. సోషో ఎకనామిక్ డిస్పారిటీ పెరుగుతూ ఉండటంతో ఆరోగ్య అంశాలన్నీ కూడా మనకి మారిపోతున్నాయి. ఇంతకుముందు వ్యవసాయ కూలీలు ఎక్కువగా పనిచేసేవాళ్ళు, ఇప్పుడు వ్యవసాయ కూలీలకు ఎవరు పని చేయట్లా, బీహార్ నుంచి తెచ్చిపెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు కాబట్టి మనం పనిచేసేది తగ్గిపోతుంది, ఆహారం ఎక్కువ అందుబాటులో ఉంటుంది. పని తగ్గిపోయి ఆహారం ఎక్కువగా ఉండటం, వ్యసనాలు ఎక్కువైపోయినాయి. డ్రింక్, స్మోక్ విపరీతం. ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి, అలాగే వేపింగ్ అంటున్నారు, ఈ సిగరెట్స్ అంటున్నారు. ఈ సిగరెట్స్ కూడా, ఈ సిగరెట్స్ వల్ల కూడా చాలా ప్రమాదం ఉంది. ఈ సిగరెట్స్లో నికోటిన్ ఉంటుంది. నికోటిన్ లేదనుకొని తాగుతున్నారు పిల్లలు. ఏంటి, సిగరెట్ తాగితే తప్పు కానీ వేపింగ్ చేస్తే తప్పు ఏంటి అని అంటున్నారు. వాళ్ళకి తెలియదు వేపింగ్ చేయడం ప్రమాదం అని. సో ఆ రకంగా ఇండియాలో బ్యాన్ ఉంది వేపింగ్, కాకపోతే ప్రతి స్కూల్లో అందుబాటులో ఉంది వేపింగ్.
పిల్లలు విపరీతంగా తాగుతున్నారు. మనం కోలుకోకపోతే వేపింగ్తో చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. అది నేను చేసి పెట్టాను వీడియో, ఎవరు చూడని కూడా చూడలే, ఇంత ప్రమాదం ఉందని చెప్తాను. డాక్టర్ దాకా ఎప్పుడు రావాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతం. అవును. తర్వాత సార్ మీరు ఫుడ్ టాపిక్ తీసుకొచ్చే క్రమంలో ఆవకాయ అన్నం మంచిదని మీరు ఒక ప్రచారం జరుగుతుంది. అలాగే నెయ్యి గురించి నెయ్యికి హార్ట్కి ఉన్న లింక్, నెయ్యిని ఆయుర్వేదం వాళ్ళు ఒక రకంగా చెప్తారు, నెయ్యి మంచిది అంటారు, మంచిది కాదంటారు. అలాగే ఆవకాయ అన్నం చాలా మంచిది అంటారు. అలాగే నెయ్యి వర్సెస్ నూనె, వీటిని ఎలా చూడాలి సార్ ఫుడ్ కాన్సెప్ట్లో? అంటే ఇప్పుడు నెయ్యి విషయానికి వస్తే నెయ్యి అద్భుతమైనది అనేది కొంతమంది చెప్తున్నారు, కానీ నేను మొత్తం స్టడీస్ అన్నీ తీసి చూశాను. ఎక్కడా కూడా నెయ్యి వల్ల బెనిఫిట్ జరుగుతుంది అనేది క్లియర్గా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన అవ్వాల. అదేవిధంగా నెయ్యి వల్ల నష్టం జరుగుతుంది అనేది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వాల. ఎక్కడ దాకా ప్రూవ్ అవుతుందంటే కొలెస్ట్రాల్ పెరగచ్చు, తగ్గచ్చు, ఇట్లా వరకు ప్రూవ్ అవుతుంది. అది కంప్లీట్గా ఒక స్టడీ జరిగి దానికి రిజల్ట్ వచ్చే వరకు నెయ్యి ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు అని నా అభిప్రాయం. ఇప్పుడు ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్ ఎవరు నెయ్యి మీద పరిశోధన చేయరు, ఇండియాలో అసలు పరిశోధనే చేయరు. ఇండియాలో అసలు పరిశోధన జరగదు, చాలా లో క్వాలిటీ పరిశోధన జరుగుతుంది. వెస్ట్రన్ కంట్రీస్లో పరిశోధన చేయడానికి వాళ్ళ దగ్గర నెయ్యి అందుబాటులో ఉండదు, వాళ్ళు ఎవరు నెయ్యి తినరు, వాళ్ళ యూసేజ్ కాదు, వాళ్ళ రుచికి అలవాటు పడలా మనలాగా. సో అందువలన మనకి దాని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు, దానికోసం వెయిట్ చేయాలి. సో అది నెంబర్ 1. రెండోది మీరు అడిగింది నెయ్యి వర్సెస్ నూనె. నెయ్యి వర్సెస్ నూనె కూడా ఎంత తక్కువ తీసుకోగలిగితే అంత మంచిది. మనం నెలకి సగటున తలకి 1/2 kg మించకుండా తీసుకోగలిగితే నూనె అది అందరికీ మంచిది. అది ఏ నూనె అనేది పక్కన పెట్టండి, బట్ నెలకి 4 మనుషులు ఇంట్లో ఉంటే 2 kg మాత్రమే అవ్వాలి నూనె. అంతకన్నా ఎక్కువ అవుతుంది అని అంటే మనం ఏదో ప్రాబ్లం చేస్తున్నట్టు. సో అదొకటి చూసుకోవాలి. రెండోది గానుగ నూనె అని అంటారు, మంచిదే, గానుగ నూనె తీసుకోవచ్చు, తప్పేం లేదు, కాకపోతే మలినాలు లేకుండా ఉండేటట్టు చూసి తీసుకోవాలి. సో గానుగ నూనె వేపుళ్ళకి పనికిరాదు. మీరు వడలు చేసుకోవడానికి, గారెలు చేసుకోవడానికి గానుగ నూనెలో చేస్తే అవ్వదు. అప్పుడు మనం రిఫైండ్ ఆయిల్ వాడుకోవాలి. అసలు వేపుళ్ళు తినడమే మంచిది కాదు కాబట్టి రిఫైండ్ ఆయిల్ తగ్గించుకోండి, బట్ అవసరమైనప్పుడు అది వాడుకోండి. రెగ్యులర్గా మీరు వేరుశనగ నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఇవి మార్చుకుంటూ వాడటం మంచిదే, ఒకటే నూనె కాకుండా. ఆవకాయ అన్నం గురించి, ఆవకాయ అన్నానికి మామూలుగా అన్నం తింటే మనకి దానికి ఎస్పెషల్లీ పాలిష్డ్ రైస్తో మనం అన్నం తిన్నప్పుడు షుగర్ ఒక్కసారిగా పెరుగుతుంది. సో అందుకే రైస్ అనేది మనకి అంత పాలిష్డ్ రైస్ అనేది క్విక్గా మనకి పెరిగిపోతుంది షుగర్. అందుకని దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉందంటే షుగర్ని ఎక్కువగా తొందరగా పెంచుతుంది అని, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉందనంటే తొందరగా పెరగట్లేదు అని. తొందరగా పెరిగితే ప్రమాదం, ఎందుకంటే తొందరగా పెరిగితే ఇన్సులిన్ పెరుగుతుంది కాబట్టి. అందుకని తొందరగా పెరగకుండా ఉండే ఆహారం మంచిది. మామూలుగా వైట్ రైస్తో తొందరగా పెరుగుతుంది కాబట్టి వైట్ రైస్ని తొందరగా పెరగకుండా చేసేవి ఏంటంటే, దాంట్లో మీరు ఏదైనా పప్పు కలుపుకున్నారనుకోండి తొందరగా పెరగదు, దాంట్లో ఆవకాయ అన్నం కలుపుకున్నారనుకోండి తొందరగా పెరగదు. అంతేగాని ఆవకాయ మంచిదని కాదు, ఆవకాయలో ఉండేది ఉప్పు, కారం, నూనె ఎక్కువ ఉంటుంది, అదేం మంచిదని కాదు. కాకపోతే అన్నంతో పెరిగినంత ఫాస్ట్గా ఆవకాయ అన్నంతో పెరగదు, అంతవరకే తప్ప ఆవకాయ అన్నం గొప్పదనేది ఏమీ కాదు. దాని లెవెల్స్ని కంట్రోల్ చేయడం కోసం ఒక చిన్న దాని ఏమంటారు స్పీడ్, దానికన్నా మీరు బ్రౌన్ రైస్ తింటే ఇంకా మంచిది. ఇప్పుడు మీరు అంటే లేకపోతే చిరుధాన్యాలు తింటే ఇంకా మంచిది, మీకు తొందరగా పెరగదు. అంటే మనం గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించుకోవడానికి ఆవకాయ వాడాల్సిన పని లేదు. చిరుధాన్యాలు తీసుకోండి, పాలిష్డ్ రైస్ కాకుండా కొంతమేరకు బ్రౌన్ రైస్ తీసుకోండి, ఈ రకంగా మీరు పెంచుకోవడానికి. అంటే మజిల్ పవర్ బాగా పెరగాలంటారు, అలాగే ప్రోటీన్ చాలా మంచిది అంటారు. మనకి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్లో మనకు ఏది మీకు బెస్ట్ అంటారు సార్? మీకు లాంజివిటీ మీకు తరపున మీకు ఎక్కువ కాలం బతకాలని ఉంటే ఖచ్చితంగా వెజిటేరియన్ ఫుడ్డే ఇంపార్టెంట్, దాంట్లో ఏం డౌట్ లేదు. మీరు కేవలం వెజిటేరియన్ కాకుండా వీగన్ అంటారు అమెరికాలో. వీగన్ అంటే వెజిటేరియన్ ఫుడ్లోంచి పాలకు సంబంధించిన ఉత్పత్తులన్నీ తీసేస్తే వచ్చేది వీగన్ డైట్. వీగన్ డైట్ తిన్నవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే ఎక్కువ కాలం బతకటమే మీ లక్ష్యం అయితే అది తీసుకోవచ్చు. లేదు అట్లా కాదు, మీరు నేను మొత్తం అన్నీ కావాలి, నాకు ఆనందం కావాలి అని తీసుకుంటే మీరు నాన్ వెజ్ తీసుకోవచ్చు, తప్పేం లేదు నాన్ వెజ్ తీసుకుంటే. కాకపోతే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకన్నా వీగన్స్ ఎక్కువ కాలం బతుకుతారు, అంతవరకైతే ఉంది క్లియర్గా. ఎక్కువ కాలం అంటే మందులు వేసుకొని ఎక్కువ కాలం కాకుండా ఆనందంతో పాటు ఆరోగ్యము, ఆనందము, మందులు వాడకుండా హెల్తీగా ఎక్కువ కాలం గడపడమే కదా గడపడం అంటే. అవునండి, అవును, ఖచ్చితంగా మీరు హెల్తీగా ఎక్కువ కాలం బతకటమే కావాలి. హెల్తీగా ఉండటంలో మీకు హుషారుగా ఉండాలి, మీకు హ్యాపీనెస్ ఉండాలి, మెంటల్ హ్యాపీనెస్ కూడా ఉండాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ తినేవాడిని నాన్ వెజ్ తినమనడం పొరపాటు. అదే చిన్నప్పటి నుంచి నాన్ వెజ్కి అలవాటు పడినవాడు నువ్వు వెజిటేరియన్తోనే తింటే నువ్వు ఎక్కువ కాలం బతుకుంటావంటే వాడికి ఎక్కువ కాలం బతుకునే కన్నా చికెన్ తినడం ఇష్టం వాడికి. సో అందుకని ఎవరి ప్రవృత్తికి వాళ్ళు వదిలేసేయాలి. ఇప్పుడు కరోనా గురించి మళ్ళీ వార్తలు వస్తున్నాయి.
కరోనా విజృంభిస్తున్న కరోనా కేసులు పెరుగుతున్నాయని, మరణాలు సంభవిస్తున్నాయని అంటున్నారు. సో ఇప్పుడు వస్తున్న ఈ కరోనాని మీరు ఎలా చూస్తున్నారు సార్? అంటే కరోనా అనే కేసులు అయితే పెరుగుతున్నాయి. మనకి మరణాలు కూడా 30 మరణాలు వచ్చినాయి ఇండియాలో ఇప్పుడు దాకా అని చెప్పడం జరిగింది. అయితే ఎవరిలో పరీక్ష చేస్తున్నాం అనే దాన్ని బట్టి మరణాల సంఖ్యను మనం లెక్కేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మన శరత్ సిటీ మాల్ కానీ లేకపోతే ఫోరం మాల్కి కానీ వచ్చిన వాళ్ళందరికీ మనం కోవిడ్ టెస్టులు చేసామనుకోండి. లేటెస్ట్ సే 1,00,000 మందికి చేసామనుకోండి, ఒక 500 మందికి పాజిటివ్ వచ్చింది అనుకోండి. 500 మందిలో ఒక్కడు కూడా చనిపోడు, శుభ్రంగా ఉంటారు. కానీ ఇక్కడ టెస్ట్ చేస్తుంది అట్లా 1,00,000 మందికి కాదు. ఇప్పుడు ఇండియాలో మనకి టెస్టులు ఎక్కడ చదువుతున్నా అంటే మన హాస్పిటల్లో పైన ఐసీయూ ఉంటుంది, 3rd ఫ్లోర్లో. ఐసీయూలో అన్ని హాస్పిటల్స్లో ఐసీయూలో ఉన్న పేషెంట్లు, బాగా సిగ్గా ఉన్న పేషెంట్లు, వాళ్ళకి అందరికీ చేస్తున్నారు. వాళ్ళకి పరీక్ష చేసినప్పుడు వాళ్ళలో కొంతమంది చనిపోతారు కదా, అట్లా ఈ 30 మంది చనిపోవడం జరిగింది. అంతే తప్ప కోవిడ్ న్యూమోనియా వచ్చి చచ్చిపోట్ల. ఎందుకు అనంటే మనకి ఇప్పుడు వస్తున్న స్ట్రెయిన్ ఒమిక్రాన్ అనే స్ట్రెయిన్, దాంట్లో JN1 అనే స్ట్రెయిన్ వస్తుంది. దాంట్లో XDV అని, LF7 అని, NB 1.1 అని, 1.8.1 అని ఇట్లాంటి స్ట్రెయిన్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్సే. కాబట్టి ఈ ఒమిక్రాన్ నుంచి వస్తున్న వేరియంట్స్ కాబట్టి వీటితో ప్రమాదం ఉండదు, వీటితో లంగ్ బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. అంతేగాని మిగతా జలుబు, దగ్గు ఇట్లాంటివన్నీ ఉండొచ్చు. ఊపిరితిత్తులు మనకి తెల్లగా అయిపోయాయి ఇంతకుముందు, అలాంటి ప్రాబ్లమ్స్ ఒమిక్రాన్తో తక్కువ వస్తున్నాయి. అందుకని భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ముందు జాగ్రత్తగా పెద్దవాళ్ళు ఎవరైతే వేరే వేరే జబ్బులు ఉన్నారో, వాళ్ళు జలుబు చేసినా కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే నెక్స్ట్ నేను మొన్నే అనుకున్నాను ఈ పాటికి తగ్గిపోయి ఉండాలి ఈ వేవ్ అనేది. మనం నెంబర్స్ చేసుకునే కొద్దీ నెక్స్ట్ 10-15 రోజుల్లో ఇది పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దీని గురించి. సో వ్యాక్సిన్ గతంలో మనం వ్యాక్సిన్లు తీసుకున్నాం కదా సార్, వాటి తాలూకు ఇమ్యూనిటీ లోపల ఉంటుందా, వెళ్ళిపోయిందంటారు? ఇమ్యూనిటీ చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. మనం తీసుకుంది కూడా ఆల్ఫా వేరియంట్కి వ్యతిరేకంగా తీసుకున్నాం. తర్వాత డెల్టా వచ్చింది, డెల్టాకి వ్యతిరేకంగా కూడా అది పనిచేసింది. ఒమిక్రాన్కి వ్యతిరేకంగా అది సీరియస్ కాకుండా పనిచేస్తుంది. అయితే ఒమిక్రాన్తోనే సీరియస్ అవ్వట్లా, ఇంక మరి సీరియస్ కాకుండా పనిచేసేదే ఉంది. అందుకని బూస్టర్స్ అవి అవసరం లేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకొని గవర్నమెంట్ జాగ్రత్తగా మానిటర్ చేస్తూ, ఒకవేళ కొత్త వేరియంట్ ఏమైనా డెవలప్ అవుతుందేమో అనేది వాళ్ళు జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే కొత్త వేరియంట్ డెవలప్ అయితే ఇదంతా మారిపోతుంది, మళ్ళీ సడన్గా మనం భయపడాల్సిన అవసరం వస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే.